లూకా సువార్త 14:28. అతనిని చూసి ఎగతాళి చేయసాగుదురు. ఎవరిని చూసి? ఫౌండేషన్ వేసి ఇల్లు కట్టని వాడిని చూసి. అయితే ఫౌండేషన్ వేసుకోవడానికంటే ముందుగానే ఏం చేయాలంటున్నాడు? నేను ఇల్లు కట్టగలనా లేదా, కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయగలనా లేదా అని తగులబడి కూర్చొని చూడాలి. అంటే సిట్ అండ్ కౌంట్ ద కాస్ట్ అని ఉంటుంది. అంటే ముందుగానే ప్లాన్ చేసుకొని నేను వేయగలను, కంప్లీట్ చేయగలను అన్నప్పుడు మొదలు పెట్టాలి అని అంటున్నాడు. ఒకవేళ కేవలము ఫౌండేషన్ మాత్రమే వేసుకొని ఇల్లు కట్టుకోకపోతే చూసే వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఎగతాళి చేస్తారు. మనకు మాత్రమే కాదు, చూసే వాళ్ళందరికీ మనకు అవమానము. మనం ఎవరి నిమిత్తమైతే జీవించే ప్రయత్నం చేస్తున్నామో ఆయనకు కూడా అవమానమే కదండి. ఆత్మీయ జీవితం అనేది, లేకపోతే విశ్వాస జీవితం అనేది, క్రైస్తవ జీవితం అనేది కేవలము ఫౌండేషన్ దగ్గర మాత్రమే ఆగిపోకూడదు. ఫౌండేషన్ దగ్గర ఆగిపోయింది అని అంటే మనము దాని మీద ఇల్లు కట్టుకోవట్లేదు అని అర్థం. ఇల్లు కట్టుకోకపోతే, పర్ఫెక్షన్లోకి వెళ్ళకపోతే దానిని చూసేవారు ఏ విధంగా ఉంటుంది అని అంటే మనకు అవమానమే. మొదలు పెట్టారు ఆత్మీయ జీవితాన్ని, క్రీస్తు వారిని వెంబడించే ప్రయత్నం అయితే చేస్తున్నారు, కానీ వాళ్ళు క్రైస్తవులుగా లేకపోతే విశ్వాసులుగా జీవించే ప్రయత్నం చేయలేదని మనకు అవమానము. మనము విశ్వసించిన వెంబడిస్తున్న క్రీస్తు వారికి అవమానం. నేను చెప్తున్నానా? వాక్యంలో ఉంది. ఎగతాళి చేస్తారు వాళ్ళు ఫౌండేషన్ వేసి కేవలం వదిలేసినంత మాత్రాన, వదిలేస్తే, కన్స్ట్రక్షన్ చేసుకోకపోతే. ఇది మనం ఆలోచన చేయాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది ఈ చివరి దినాలలో.